రాష్ట్రంలో విశాఖ కల్చరల్ క్యాపిటల్గా మారాలని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆకాంక్షించారు. ఈ నెల 27న ప్రారంభమైన అంతర్జాతీయ నాటక దినోత్సవాల్లో భాగంగా శుక్రవారం లీడర్ విశాఖ జాతీయ నాటకోత్సవాలు 2025 పిఠాపురం కాలనీలోని కళాభారతిలో రెండో రోజు కూడా కొనసాగాయి. అంతర్జాతీయ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో నాటకోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం కళాభారతిలో ప్రారంభమైన రెండో రోజు నాటకానికి సిపి శంఖబ్రత బాగ్చి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఓటీటీల ద్వారా సినిమాలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో నాటకాలను రైటర్స్ అకాడమీ ఏర్పాటు చేసి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. రాజమండ్రిలో ఆనాడు ఓసారి అక్బర్, బీర్బల్ నాటి సంఘటనను సిపి గుర్తు చేశారు. ప్రాణం కంటే సంగీతం, కళలు, నాటకాలు ముఖ్యమని బీర్బల్ ఉదాహరణతో అక్బర్కు తెలియచేశారన్నారు. నాటకాలకు ఆదరణ ఉందని, ఇంతమంది ప్రేక్షకులు విచ్చేయడమే రుజువని ఆనందం వ్యక్తం చేశారు. రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి మాట్లాడుతూ సాల్ట్ ఆఫ్ లైఫ్ నాటకాన్ని విక్కీ దర్శకత్వం వహించారని, అరుణాచల్ ప్రదేశ్లో విక్కీ మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నారు. గిరిజనుల జీవనాన్ని ఈ నాటకంలో చూడవచ్చు అన్నారు. 27 మంది కళాకారులు నాటకంలో నటిస్తున్నారన్నారు. 3 నాటకాలను వీక్షించిన వారికి చివరి రోజు లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. కళాభారతి నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ ఒకప్పుడు విజయనగరం కళలకు, నాటకాలకు నిలయంగా ఉండేదని, నేడు విశాఖ ఆ స్థానాన్ని కైవసం చేసుకుందని అన్నారు. అంతర్జాతీయ, జాతీయ నాటక ఉత్సవాలు తమ కళాభారతిలో జరగడం ఆనందంగా ఉందన్నారు. సంగీతం, నృత్యం, నాటకాలు తదితర కళలను ప్రోత్సహించడానికి కళాభారతి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏప్రిల్ 12 నుంచి 16 వరకు కళాభారతిలో 5 రోజుల పాటు నాటకాల ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. ప్రేక్షకులు తప్పకుండా వీక్షించాలని, ప్రవేశం ఉచితమని తెలిపారు. కళాభారతి కోశాధికారి పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నాటకాలను 3 రోజుల పాటు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కళాభారతి అధ్యక్షులు ఎంఎస్ఎన్ రాజు మాట్లాడుతూ కళాభారతిలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయని, రమణమూర్తి చేపట్టే నాటకాలకు ప్రేక్షకులు ఆసక్తిగా వస్తారన్నారు. విశాఖలో ఎంతో మంది కళాకారులు, నాటక అభిమానులు ఉన్నారని, వారికి వేదికగా కళాభారతి ఉందని చెప్పారు. అనంతరం నాటకాన్ని సిపి, మరో ముఖ్య అతిథి, ప్రభుత్వ విప్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు నిర్వాహకులు ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాటకాల నిర్వాహకులు నాంచారయ్య, చలసాని కృష్ణప్రసాద్, విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.